హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడా అనుకుంటున్న బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. ఇంకేముంది, కామన్ మ్యాన్ లోపలికి వెళ్ళటానికి ఏం చేశారు, ఎలా వెళ్ళారు అని చూసి తెలుసుకోవాలి. అగ్ని పరీక్ష 1 లాగే సేమ్ హోస్టులు ఉన్నారు. అభిజిత్ గారు, బిందు మాధవి గారు, నవదీప్ గారు, యాంకర్ శ్రీముఖి గారు. అలానే ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ దమీరా. నేమ్లానే తిను కూడా కొత్తగా ఉంది, బాగానే మాట్లాడారు. 2 టాస్క్లు ఇస్తే 2 కూడా బాగానే కంప్లీట్ చేశారు. ఏదోలా అలా మేనేజ్ చేస్తూ ఏదోలా బాగానే కంప్లీట్ చేసింది. ఆ టాస్క్లు ఏవో కాదండి, మనందరికీ తెలిసినవే. మొబైల్ పగలగొట్టాలి, అది నీకు ఓకేనా కాదా అని. తను మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చింది, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకొని వచ్చిందంట, బాగానే పగలగొట్టేసింది. కానీ ఈ లోపు మన నవదీప్ కొంచెం అలా ఫన్ చేశాడు, లైక్ మీ స్నాప్చాట్ అది చూడొచ్చా లేదా అని. తను కొంచెం ఏడుస్తున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకో, కానీ మరి అలా మేనేజ్ చేసి ఏదోలా కంప్లీట్ చేసేసింది. అలానే సెకండ్ టాస్క్ కూడా చేసింది. సెకండ్ టాస్క్ ఏంటంటే ఏం లేదండి, అది కూడా చాలా ఈజీ టాస్క్, జస్ట్ షూ తొడాలి అది ఇది అని అన్నారు. కానీ మేబీ తనకు అది కష్టమై ఉండొచ్చు. తను మాత్రం చాలా ఆలోచించింది. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే బిందు మాధవి, నువ్వు ఇంతలా ఆలోచిస్తే నీకు నేను రెడ్ ఇస్తానని డైరెక్ట్గా రెడ్ ఇచ్చేసింది. తర్వాత కష్టపడి ఆ టాస్క్ అలా ఫినిష్ చేసింది. ఫినిష్ చేసిన వెంటనే ఇంకా దానికి ఇంప్రెస్ అయ్యి నవదీప్ గారు, మన అభిజిత్ గారు ఇద్దరు గ్రీన్స్ ఇచ్చేశారు. సో తిను మాత్రం ప్రజెంట్ సేఫ్లోనే ఉంది అనుకోవచ్చు. అండ్ అలానే తన మొబైల్ కూడా పగలగొట్టలేదు అన్నారు. ఏదో డమ్మీ మొబైల్ పెట్టి అది పగలగొట్టించేసి తన మొబైల్ కూడా తనకి ఇచ్చారు. సో దానివలన తనకు కూడా 1 lakh సేవ్ అయినట్టే. అలానే ఇంకా రెండో కంటెస్టెంట్ అంటే అభి శాంగర్ అంట. అబ్బో, పేరు చాలా డిఫరెంట్గా ఉంది అని వాళ్ళు కూడా అడిగారు. తిను వైజాగ్ నుంచి అంటండి. నిజంగా వైజాగ్ నుంచి అనిపించేలా చేశాడు. కానీ అంటే అంత మెచ్యూరిటీ లేదు అనిపించింది తినకి. ఏదేదో మాట్లాడాడు, ఏదేదో చేద్దాం అనుకున్నాడు, ఏదేదో చేశాడు, ఫైనల్గా అవుట్ అయిపోయాడు. ఇతనికి 3 రెడ్డే ఇచ్చారండి. అభిజిత్ రెడ్డే ఇచ్చారు, అలానే బిందు మాధవి రెడ్డే ఇచ్చారు, మన నవదీప్ రెడ్డే ఇచ్చారండి. అసలు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించిందండి. ఏదేదో చెప్పాడు, ఓకే, కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. సో ఫ్యాషన్ డిజైన్ అని అదని ఇదని, సో తర్వాత రియల్ ఎస్టేట్ అని అదని ఏదేదో చేసి ఫైనల్గా పాపం ఒక్క గ్రీన్ కూడా లేకుండానే ఫైనల్గా అవుట్ అయిపోయాడండి తిను. ఇంకా నెక్స్ట్ వచ్చిన వారు సింగర్ ఝాన్సీ అంటండి, రైతు బిడ్డ. అసలు నిజంగానే చాలా బాగా మాట్లాడిందండి. నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫస్ట్లో ఏంటి ఇలా డ్రెస్ వేసుకుంది అనుకున్నాను, కానీ నిజంగా అంటే తను ఎందుకు ఆ డ్రెస్ వేసుకుంది అని కూడా తన మాటలలో తెలిసిందండి. నిజంగా చాలా బాగా మాట్లాడింది. తను మెచ్యూరిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అందుకని తనకు కూడా యాక్చువల్లీ అందరూ గ్రీన్సే ఇద్దాం అనుకున్నారు, కానీ తను కొంచెం ఫైటింగ్ స్పిరిట్ అది చాలా బాగుంది. సో తనకి కొంచెం నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయించి గ్రీన్స్ ఇస్తే బాగున్నేమో అని చెప్పి అభిజిత్ మాత్రం గ్రీన్ ఇవ్వకుండా ఆపాడు. మిగిలిన ఇద్దరు మాత్రం గ్రీన్స్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పేలా ఉంది. తిని మాత్రం నిజంగానే నాకు తెలిసి హౌస్లోకి వెళ్తుందని మాత్రం అనిపిస్తుంది ఎందుకో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు అండి. మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే జడ్జెస్ డైరెక్ట్గా తను బాగానే మాట్లాడాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే తను స్టార్టింగ్లో కొంచెం వల్గర్గా అవన్నీ చేయడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ లేకుండా పోయింది అని నేను అనుకుంటున్నాను. దానివల్లనే మేబీ డైరెక్ట్గా వాళ్ళు రిజెక్ట్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే తన కామెడీ అది కొంచెం వల్గర్గా ఉండేది. అది మళ్ళీ ఎక్కడ, సో మేబీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అలాంటి కామెడీ ఏమైనా చేస్తారేమో అని భయపడి మేబీ రిజెక్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను అంతే. కానీ తన కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం సూపర్. 10 కాకపోతే 15, 15 కాకపోతే 50 అనేలా మాట్లాడాడు. నేను ఎప్పుడైనా వస్తాను బిగ్ బాస్ హౌస్లో, ఖచ్చితంగా వెళ్తాను అని తన కాన్ఫిడెన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ హిమ్. వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసేసారు. అందుకనే మేబీ ఎక్కువగా చూపించలేదు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి అంత టైం స్పెన్ ఉండదు కాబట్టి వీళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చింది డీబోరా అండి, హైదరాబాద్ నుంచి అంట.
తిను కూడా కొంచెం బాగానే ఉంది, కాకపోతే తిను బ్యూటీయే చాలా ఇంపార్టెంట్ అనేలా మాట్లాడినట్టు అనిపించింది. దానివలన జడ్జెస్ డైరెక్ట్గా తనకి గట్టిగానే వేసుకున్నారు. తన మేకప్ అంతా కూడా తీయించేశారు. కొంచెం తనకి ఎంబారసింగ్గా అనిపించింది. తన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోయి అనిపించింది. దానివలన మోస్ట్లీ అందరూ కూడా రెడ్సే ఇచ్చారండి. తను కూడా కొంచెం బాధపడి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చింది రన్నింగ్ రాజు అండి. పరిగెడుతూ వీడియోలు చేస్తూ ఉంటారు, మీరు చూసుంటారు అనుకుంటున్నాను. కాకపోతే తిన్ని ఏదో స్కిట్ చేయమన్నారు, తనేమో స్కిట్ చాలా ఓవర్గా చేశాడు. దానివల్ల శ్రీముఖి కోపం వచ్చి గట్టిగా అరిచేసింది. దానివల్ల శ్రీముఖి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు జడ్జెస్ అందరికీ కూడా కోపం వచ్చి అందరూ రెడ్ ఇచ్చేశారు. తను బయటకు వెళ్ళిపోతూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయి కొంచెం పాపం బాధపడుతూ వెళ్ళిపోయాడండి. నెక్స్ట్ కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి అండి. అబ్బా, నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా చేశాడండి. అంటే తన మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ అబ్బా అసలు నార్మల్గా లేదండి. అభిజిత్, నవదీప్ వీళ్ళందరూ అయితే అసలు నించోనే తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. అసలు మన అభిజిత్ అయితే అసలు చైర్ ఎక్కి మరీ తనకి గ్రీన్ ఇచ్చాడండి. అసలు తన ఎలా అంటే అసలు మాటల్లో చెప్పలేం. మీరైతే చూడండి, తను ఖచ్చితంగా 3 గ్రీన్స్తో డైరెక్ట్గా ఫస్ట్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా సెలెక్ట్ అయిపోయాడండి. ఇంతటితో ఈ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ పూర్తయిపోయిందండి. మళ్ళీ 2వ ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుద్దాం. అలానే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తారని మరి